ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భాగవతములారా, ధనుర్మాసం వ్రత తిరుప్పావై మాసవ్రత విధానం. పూర్వం ఒకప్పుడు ద్వాపరయుగంలో బృందావనంలో గోపికలందరూ శ్రీకృష్ణ పరమాత్మని తనకు భర్తగా ప్రసాదించమని కాత్యాయని మాతను ప్రార్థించారు. ఆ కోరికతో గోపికలందరూ తెల్లవారుజాము లేచి యమునా తీరానికి వెళ్ళి స్నానం చేసి పవిత్రులై కాత్యాయని వ్రతాన్ని చేశారు. వాళ్ళంతా యమునా తీరంలో ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండంగా నిలబడి శ్రీకృష్ణుని బాల్యలను పాటలుగా పాడుకుంటూ కృష్ణ భక్తికి తన్మయులై అమ్మా జగన్మాత, నందగోపని కుమారుడైన శ్రీకృష్ణుని మాకు భర్తగా అనుగ్రహించు అంటూ కాత్యాయని దేవుని ప్రార్థించారు. ఈ ప్రకారం గోపికలు పరమ భక్తి భావంతో ఈ వ్రతాన్ని నెల రోజుల పాటు చేశారు. ఈ వ్రతాన్ని కలియుగంలో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాలనే కన్య శ్రీరంగనాథుని భర్తగా పొందాలనుకుని భక్తిభావంతో చేసింది. ఈ వ్రతాన్ని ధనుర్మాస వ్రతం అని అంటారు. ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాన్ ధనుర్రాశిలో ప్రవేశించి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించే వరకు ఉన్న నెల రోజులకే ధనుర్మాసం మార్గశీర్షం అని పేరు. విష్ణు భక్తులైన ఆళ్వార్లు 12 మంది. అందులో పెరిగాళ్వారని ఆళ్వారు సుప్రసిద్ధులు. ఆయన ప్రతిరోజు పూలమాలను కట్టి ఆ మాలను శ్రీరంగనాథుని అలంకరించి ఆనందిస్తూ ఉండేవాడు. ఒకనొకనాడు అతడు పెంచుతున్న తులసి వనంలో బహుదేవంశతో ఒక చిన్న పాప అవతరించింది. ఆ పాపను ఆ విష్ణుచిత్తుడు భగవంతుని సంకల్పంగానే భావించి ఆమెకి ఎక్కువదై పూలమాలని పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచసాగారు. చిన్నతనంలోనే ఆమెకి పురాణాలు, ఇతిహాసాలు నేర్పించారు విష్ణుచిత్తుడు. ఆ కారణంగా గోదాదేవికి చిన్నతనం నుంచి నుండే భగవంతుని యందు భక్తి ఏర్పడింది. ఆమె భక్తి కూడా ఆమెతో పాటు పెరిగి పెద్దదై భగవంతుని యందే ఆమె మనస్సు లగ్నం చేసింది. ఆమె ఈ ధనుర్మాస వ్రతం ఆచరించి భగవంతుని అందే ఆమె మనస్సు లగ్నం చేసింది. ఆమె ఈ ధనుర్మాస వ్రతం ఆచరించి ఆ భగవంతుని భర్తగా పొందింది. గోదాదేవి సూర్యోదయం ముందుగానే నిద్రలేచి తనతోటి కన్యకులందరూ నిద్రలేపి వాళ్ళతో పాటు భగవంతుని గుణములు గానం చేస్తూ భగవంతుని పూజించి మంగళప్రదమైన పాటలు పాడి తరించింది. మనం కూడా భగవంతుని అంశములే. మనం కూడా ఆమె వల్లనే ఆ భగవంతుని ఆరాధించి ఆయన పొందవలసిన వాళ్ళమే అనే విషయాన్ని గోదాదేవి ఆచరించి చూపింది. ఈ ధనుర్మాసం వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు సూర్యోదయం ముందుగా నిద్రలేవారు. కాలకృత్యాలు తీర్చుకొని అభ్యంగ స్నానం చేయాలి. తర్వాత పరిశుభ్రమైన వస్త్రములు ధరించి బొట్టును పెట్టుకోవాలి. పూజా మందిరంలో రాధాకృష్ణ పటాన్ని కానీ ప్రతిమను కానీ పెట్టుకోవాలి. దాన్ని పూలతో అలంకరించాలి. ఆ మందిరం దగ్గర కూర్చొని దీపారాధన చేసి మందిరంలోని పీఠం మీద శ్రీరంగనాథుని గోదాదేవి కలిసి ఉన్నట్టుగా మనసులో భావించుకోవాలి. తర్వాత ఏ పని కోసం వ్రతం చేస్తున్నారో ఆ పనిలో విజయం లభించాలని మనసులో భగవంతుని చెప్పుకొని గోదాదేవి రచించిన తిరుప్పావై అనే పేరుతో ఉన్న భగవంతుని గుణములకు సంబంధించిన పాటలు రోజుకొక పాసురం భావంతో సహా చదివి భగవంతుని ఆరాధించి కర్పూర హారతిని సమర్పించి గోదారంగనాథులకు నమస్కరించి తీర్థప్రసాదాలు తీసుకోవాలి. ఈ విధంగా నెల రోజులు చేసినాక ఆ ప్రతిమతో పటానికి ఉద్వాసన చెప్పి చివరి రోజున స్వామికి పరమాన్నం నివేదించాలి. అవకాశం ఉంటే మాత్రం 5గురికో భోజనం పెట్టి తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఎవరు ఈ 30 రోజులు ఈ 30 పాసురాలు తప్పగా చదివి శ్రీకృష్ణ పూజిస్తారో వాళ్ళు ఆనాడు గోపికలు శ్రీకృష్ణుని నుండి ఏ ఫలితాన్ని పొందారో ఆ ఫలితాన్ని ఈ వ్రతం ఆచరించి గోదాదేవి పొందిన ఫలితాన్ని కూడా పొందుతారు. ఆ వ్రతం ఆచరించినందువల్లే పుండరీకాక్షుడు, చతుర్భుజుడు, శంఖచక్రధారాలు శ్రీవల్లభుడైన శ్రీమన్నారాయణుడు తనను ఆరాధించిన వారి కోరికలను తీర్చి ఎల్లప్పుడూ ఆనందాన్ని ప్రసాదిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ కింది శ్లోక స్తోత్రం ప్రతిరోజు మొట్టమొదటి చదవాలి. ఆ తర్వాత తిరుప్పావైలోని పాసురాలు చదువు. నీలాసంగసనగిరి తటి సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతి శిరసిద్ధమధ్యాపయంతి స్వచేష్టాయాం సృజనగలితం
యా బలాత్కృత్య భుంగే గోదా తస్యై నమ ఇదమిదం భూయేవాస్తు భూయ. నీలాదేవి శ్రీ మహాలక్ష్మి యొక్క వక్షస్థలమని పర్వత ప్రాంతములను సుగముగా నిద్రపోతున్న శ్రీకృష్ణుని నిద్రలేపి వేదముల శిరస్సులను ఉపనిషత్తుల్లో చెప్పుకున్న అతి రహస్యమైన సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడని, అతడు భగవంతుడిపై ఆధారపడినాడని, భగవదనుగ్రహం తప్పక పొందాలని మనకు తెలియజేస్తూ తాను ధరించిన తీసిన మాల భగవంతుని బంధించి ఆరాధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారం. స్వస్తి. జై శ్రీరామ్.